ఇప్పుడు మనకి ఇందులో 1990 ఇయర్ ఇచ్చాడు. ఇండియా తలసరి ఆదాయం కంటే 1998 సంవత్సరం బంగ్లాదేశ్ తలసరి ఆదాయము ఎక్కువ శాతం అని అన్నాడు. సో 90 అంటే ఫస్ట్ కదా, ఎంత ఉంది ఇక్కడ మనకి? ఇది 3.5. బంగ్లాదేశ్ ఎంత ఉంది? 98, 5 ఉంది అనమాట. సో అప్పుడు మనకి ఇందులో ఎక్కువ శాతం అన్నా తక్కువ శాతం అన్న డిఫరెన్సే కదా. మీకు ఇందులో 1990 సంవత్సరము ఇండియా తలసరి ఆదాయము ఎంత వేద్దాం ఇక్కడ? 3. అలాగే 1998 సంవత్సరము బంగ్లాదేశ్ తలసరి ఆదాయము 5. అంటే ఇది ఎంత శాతం ఎక్కువ అన్నాడు. సో డిఫరెన్స్ అమౌంట్ అని చెప్పుకున్నాం కదా, 5 - 3 × 100. ఇట్లా ఎక్కువ శాతము అని అన్నప్పుడు కిందకి ఎవరు వస్తారు? తక్కువ వస్తుంది. అంటే ఎంత సార్? 2/3 × 100. 2/3 అంటే 200/3 అంటే 66, 2/3% ఆన్సర్ వస్తుంది. ఎంత శాతం ఎక్కువ అంటే కిందికి తక్కువ వస్తుంది, తక్కువ అంటే ఎక్కువ వస్తుంది అనమాట. అవునా? సరే. 1998 సంవత్సరంలో యుఎస్ఏ తలసరి ఆదాయంలో శ్రీలంక తలసరి ఆదాయం ఎంత? ఎంత శాతం? ఎంత శాతం అన్నప్పుడు లో అనే పదం ఉన్నది కిందికి వస్తుంది అని చెప్పారు. వాట్ పర్సెంట్ అంటే ఈజ్ బై హాఫ్ అని చెప్పుకోలేదా? చాలా అన్నమాట. ఎవరిలో అన్నాడు ఇక్కడ మనకు? 98 సంవత్సరంలో యుఎస్ఏ తలసరి ఆదాయంలో యుఎస్ఏలో శ్రీలంక ఎంత అని అన్నాడు. సో యుఎస్ఏ మనకు 1998లో యుఎస్ఏ యొక్క తలసరి ఆదాయము ఎంత చూడండి? 98లో యుఎస్ఏ యొక్క తలసరి ఆదాయము 7.5. నెక్స్ట్ ఇంకోటి ఏమడిగాడు? శ్రీలంక. శ్రీలంక యొక్క తలసరి ఆదాయము, శ్రీలంక యొక్క తలసరి ఆదాయం చూస్తాం 5. సో ఇప్పుడు మనకి ఇందులో ఎవరిలో అడిగాడు? యుఎస్ఏలో. సో మనకు యుఎస్ఏలో శ్రీలంక తలసరి ఆదాయము అన్నప్పుడు యుఎస్ఏ కిందకి వస్తుంది. యుఎస్ఏ వస్తుంది 7.5, ఇది 5 × 100. 2.5, ఇది 2 సార్లు, 2.5 3 సార్లు. 200/3, 2/3 అంటే 66, 2/3% ఆన్సర్. కంక్లూషన్ రాసుకోండి. సో రైట్. నెక్స్ట్, సో ప్రొడక్షన్ ఆఫ్ పేపర్ రూపీస్ ఇన్ lakh, production of paper in lakh tons by 3 different companies A, B and C over the years. మనము సింగిల్ బార్ చూసాము, నెక్స్ట్ డబుల్ బార్ చూసాము. ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి, మనకు 3 బార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏ ఏంటిది, బి ఏంటిది, సి ఏంటిది అని చెప్పాలి. ఏబిసి అన్నాడు కదా. ఈ ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి ఏ అన్నమాట, ఈ కలర్ వచ్చేసి బి, ఈ కలర్ వచ్చేసి సి. ఇక్కడ ఇండెక్స్ ఇస్తాడు, ఇక్కడ మనకు ఒక ప్రింట్ పడినట్టుంది. సో ఇక్కడ మనకు ఇస్తాడు అనమాట. అవును, సరే. ఇప్పుడు ఏం చెప్పాడు సార్? క్వశ్చన్ నెంబర్ 91, 91 కంపెనీ సి మరియు 96 సంవత్సరం కంపెనీ ఏ ల ఉత్పత్తుల మధ్య భేదం అన్నాడు. 91లో సి చూడమన్నాడు. 91లో సి అంటే 45 సార్. సో నెక్స్ట్ 96లో ఎవరిని అడిగాడు? కంపెనీ ఏ అడిగాడు. 96లో ఏ అడిగాడు. 96లో ఏ అడిగాడు. అవునా? ఇది 45, అది 50. వీటి మధ్య భేదం ఎంత అన్నాడు. సో 1991 సంవత్సరం కంపెనీ సి యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ కదా, ఉత్పత్తి. సో వచ్చేసి ఎంత చెప్తాం? ఎంత ఇచ్చాడు ఇక్కడ? 45. నెక్స్ట్ 1996 సంవత్సరంలో సో కంపెనీ ఏంటిది? ఇది ఏ యొక్క ఉత్పత్తి ఎంత సార్? అక్కడ 50. నేను అడిగితే జస్ట్ డిఫరెన్స్, భేదం. సో భేదము ఈక్వల్స్ 50 - 45 అంటే 5. 5 ఏంటిదంటే ఇక్కడ టైటిల్ మీకు ఏమి ఇచ్చాడు అంటే మెట్రిక్ టన్స్ అన్నాడు కాబట్టి 5 లక్షల టన్నులు అన్నాడు. సో 5 lakhs tons is the answer అన్నమాట. 5 lakhs tons is the answer. 5 టన్నులు కాదు, 5 లక్షల టన్నులు. మీకు టైటిల్ లో చెప్పాడు ఆయన లక్షల టన్నులలో అన్నాడు కాబట్టి అది లక్షలు అన్నమాట. రైట్. నెక్స్ట్, కంపెనీ ఏ యొక్క కాగితపు ఉత్పత్తి ఏ సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ శాతం తగ్గినది అన్నాడు.
ఎక్కువ శాతం తగ్గినది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం తగ్గింది కంపెనీ ఏంటిదంటే ఏ కంపెనీ గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏ కంపెనీ ఇక్కడ 50 ఉంది సార్, ఇక్కడ 40 ఉంది. నెక్స్ట్ ఇది పెరిగింది, నెక్స్ట్ ఇది 55 ఉంది, 45 ఉంది సార్. నెక్స్ట్ ఇది 60 ఉంది, ఇది 50 ఉంది అనమాట. ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం ఏమన్నా తగ్గింది అనండి, ఏది ఎక్కువ శాతం తగ్గింది. సో 92లో చూసుకున్నట్లయితే సో కంపెనీ ఏ యొక్క ఉత్పత్తి తగ్గిన శాతం ఈక్వల్ టు 92లో తీసుకుందాం. ఇన్ 1992 ఏమైతుంది, 50 నుంచి 40 తగ్గింది. ప్రీవియస్ డేటా తీసుకుంటాం ఇంటూ 100, అప్పుడు 10/15 ఇంటూ 100 అంతేనా. అప్పుడు ఏమవుతుంది సార్, ఇది 2 అంటే 20% అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఇయర్ ఏం తీసుకుందాం, నెక్స్ట్ 94 అన్నమాట. సో 1994 లో ఇక్కడ నుంచి 55 నుంచి 45 బై 55 ఇంటూ 100 అంటే ఎంత, 10/55 ఇంటూ 100. ఇది 20% కంటే తక్కువ వస్తుంది. ఇక్కడ ఇది మనకు 5 2 సార్లు 11 సార్ 200/11 అని అంటే మనకు లెస్ దెన్ 20 వస్తుంది. మనకు కావాల్సింది ఎక్కువ శాతం అని ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే ఎక్కడ 1996 1996లో తీసుకున్నట్లయితే 60 నుంచి 50 అయింది సార్. 50/50 ఇంటూ 100 అప్పుడు ఎంత, 10 అంటే ఎంత అవుతుంది సార్, 1/6 అనగానే రావాలి 16/2/3. ఇందులో ఎక్కువ శాతం ఏంటంటే 92 ఆన్సర్ వస్తుంది. సో 92 ఈస్ ద ఆన్సర్ అనమాట. 92లో ఎక్కువ మనకు తగ్గింది. ఇది 20, ఇది మనకి ఎంత 200/11 అంటే అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది మనకు, 18 చిల్లర వస్తుంది, 18 చేంజ్ వస్తుంది. అవునా సరే. ఏది ఎక్కువ అంటే 92 ఈస్ ఆన్సర్. నెక్స్ట్ కంపెనీ బి యొక్క కాగితపు ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగిందని. ఇక్కడ బి ఎప్పుడు పెరిగింది, ఎంత పెరిగింది అని బిని ఒకసారి చూస్తే 55 నుంచి 60, నెక్స్ట్ 60 నుంచి ఇది తగ్గిపోయింది, 50 నుంచి 55, నెక్స్ట్ మళ్ళీ తగ్గిపోయింది. సో 45 నుంచి 60. ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగిందంటే క్లియర్ గా కనిపిస్తుంది కదా, 96లో కనిపిస్తుంది. సో మనకు 1996 సంవత్సరంలో ఉత్పత్తి పెరిగిన శాతం అప్పుడు ఎంత అవుతుంది, 60 అయింది, 45 నుంచి ఇది 60 45 డినామినేటర్. ఇక్కడ పెరిగిన శాతం ఎక్కువ శాతము అని అన్నప్పుడు ఇది తక్కువ వస్తుందా కదా, ఇంటూ 100 ఇది 15 ఇది 3 times 100/3 అంటే 33 1/3%, 33 పూర్ణాంక 1/3. ఇది ఏ సంవత్సరంలో అన్నాడు అంటే 1996 సంవత్సరంలో అని ఇక స్టోరీ ఎంత రాసుకోండి. రైట్. ఇక్కడ కంపెనీ ఏ యొక్క 91 మరియు 92 సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తంలో కంపెనీ సి యొక్క 93 94 సంవత్సరంలో మొత్తం ఉత్పత్తి ఎంత శాతం అంటే లో అనేది కిందకి వస్తుంది. వాట్ పర్సెంట్ అంటే మనకు ఈజ్ బై హాఫ్ వస్తుంది అనమాట. ఎవరిలో అడిగాడు ఇక్కడ మనకు సంవత్సరం ఉత్పత్తి అయిన మొత్తంలో అంటే ఈ రెండింటిది 91 92 ఎవరిది ఏ యొక్క 91 ఎంత సార్, ఇక్కడ 92 ఎంత సార్ 40. సో మనకు ఏ యొక్క అంటే 1991 మరియు 92 సంవత్సరంలో కంపెనీ ఏ యొక్క మొత్తం ఉత్పత్తి అప్పుడు ఎంత అవుతుంది సార్, 50 ప్లస్ 40 90. నెక్స్ట్ ఇయర్ చెప్పాడు మనకు కంపెనీ సి యొక్క 94 93 చెప్పాడు. సో 1993 మరియు 1994 సంవత్సరంలో కంపెనీ ఏ యొక్క ఇది సి యొక్క కంపెనీ సి యొక్క మొత్తం ఉత్పత్తి ఎంత అయితే 93 94లో సి అన్నది ఇది అన్నది అంటే ఏమైతుంది సార్, ఇక్కడ 60 ప్లస్ 60 120. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఎవరిని అంటే ఎవరిలో అన్నాడు, ఇక్కడ అయినా మొత్తంలో అన్నాడు, ఏలో అన్నమాట. సో మనకు ఏలో అన్నాడు కాబట్టి ఏని కిందకి వేస్తాం, ఇది పైన వేస్తాం, 100 వేస్తాం.
33 సార్లు 4 సార్లు. సో 233 1/3 కంక్లూషన్ రాస్తాం. ఏది మనకి స్టోరీ అంతా రాసేసి ఇది ఆన్సర్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకేంటంటే సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ ఉంటుంది. సరే ఇది సబ్ డివైడెడ్ మనకు అనవసరం. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇదంతా కలిపి 100% ఉంటుంది, ఇదంతా కలిపి 100%. ఇవి ఇవి ఇక్కడ తప్పు పడింది, వీళ్ళు ఇది టోటల్ చేసేసేసారు, ఇది నార్మల్ తీసుకోండి. అవును రైట్, అక్కడ అక్యురేట్ గా ఉంటుంది. ఇవి ఇక్కడ మనకేంటంటే ఇట్లా అడ్డంగా బార్ పెట్టే బదులు ఈ కలర్ అంటే 20, ఈ కలర్ 30 కాదు 20, ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు 20 అంటే ఇది 30 అంటే ఇది 10 అన్నట్టేనా కాదా చెప్పండి. ఇక్కడ వరకు 55 అంటే ఇది 25 అన్నట్ట కాదా చెప్పండి. సలా ఇక్కడ వరకు 70 అంటే ఇది 10 అయినా కాదా చెప్పండి. అవునా సరే, ఇప్పుడు ఇది 100% అన్నమాట, ఏదైనా 100% ఉంటుంది. అవునా సరే, ఇప్పుడు చూడు ఇది లేదు, ఇది మనకి ఇందులో ఇది లేదు, ఈ నెంబర్స్ అంతా పేసారు. ఇక్కడ చూడండి సార్, 2012 సంవత్సరంలో కార్ల మొత్తం ఉత్పత్తి 40,000, 13లో 60,000 అన్నమాట. దీన్ని బట్టి మనం లెక్క చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కింద నుంచి ఇది P అన్నమాట, ఇది Q, ఇది R, ఇది S, ఇది T అన్నమాట. కింద నుంచి కౌంట్, ఇది P, ఇది Q, ఇది R, ఇది S, T అట్లా అన్నమాట. ఎక్కడ వరకు T వరకు, ఇది T వరకు. సరే అది కూడా సేమ్. ఇప్పుడు చూడండి, 2012 సంవత్సరంలో P, Q మరియు T రకం కార్ల ఉత్పత్తి ఎంత? సో 2000 ఏ సంవత్సరం సార్? 12లో P వచ్చేసి 20 ఉంది సార్. P రకం కార్ల ఉత్పత్తి 20%. నెక్స్ట్ అండి ఇంకోటి ఏమడిగాడు ఇక్కడ, Q అన్నాడు. Q రకం కార్ల ఉత్పత్తి, ఇది Q అంటే 30,000, ఇది 20, ఇది 30 అంటే 10 అన్నమాట. 10. ఇప్పుడు ఒక రాజు 235 సంవత్సరాల నుంచి 250 వరకు పరిపాలించాడు. అంటే 35 నుంచి 50, 15 పరిపాలించాడు, 250 కాదు. అవునా, ఇది 20 నుంచి 30 అంటే 10 వస్తుంది అక్కడ. నెక్స్ట్ మూడోది ఏం చెప్పాడు, T. సో T రకము కార్ల మొత్తం ఉత్పత్తి, T ఏం చెప్పాడు సార్? 5 అంటే 5 అంతే కదా. P, Q, R, S, T అంటే లాస్ట్ గా వచ్చేసి ఏ ఇయర్ చెప్పాడు మనకి, 2012 కదా. సో 5% అంటే 30 ప్లస్ 5 35, సో 35%. సో 35% ఆఫ్ ఎంత ఇది ఈ సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసింది 40,000, అదైతే 60,000. సో 40,000 అన్నమాట. 40,000 ఇందులో 35/100 ఇంటూ 40,000, ఈ 2 zeros క్యాన్సిల్. ఇందులో ఇది ఎంత వస్తుందో చూడండి, 400. అవునా, సో ఇక్కడ మనకి ఇందులో 70, 140. కంక్లూషన్ రాస్తాం. మొత్తం కార్ల ఉత్పత్తి 40,000లో 14,000 వస్తాయి. నెక్స్ట్ 2012 మరియు 13 సంవత్సరాల మధ్య Q రకం కార్ల ఉత్పత్తిలో భేదం ఎంత? Q అంటే ఎవరు సార్? ఇక్కడ ఆరెంజ్ ఇచ్చాడు. సో Q రకం ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, ఇది Q 10%. ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, ఇది 25 to 30%, అంటే ఇది కూడా 10%. ఇక్కడ మనకేంటంటే టోటల్ ఈక్వల్ గా లేదు, ఇది 40,000, ఇది 60,000, పర్సెంటేజ్ ఈక్వలే కానీ అమౌంట్ ఈక్వల్ కాదు. సో కాబట్టి మనకు అది ఇది అది వేరు వస్తుంది అనమాట, భేదం. దీంట్లో 10% 2012 సంవత్సరంలో ఏ రకం Q రకం యొక్క కార్ల ఉత్పత్తి. సో 10% ఆఫ్ 40,000, 10% ఆఫ్ 40,000 అంటే 4,000. అదే విధంగా 2012 సంవత్సరంలో ఏంటిది, 2013 సంవత్సరంలో Q రకం కార్ల ఉత్పత్తి. Q వచ్చేసి మనకేంటి సార్ ఇక్కడ 10% ఆఫ్ ఇది 60,000 ఉంది ఇక్కడ, అంటే 6,000 అనమాట. భేదం అన్నట్టు కదా. సో రెండింటి మధ్యలో భేదం ఈక్వల్ టు 6,000 మైనస్ 4, 2,000 ఆన్సర్స్. 2,000 ఇస్ ఆన్సర్ అనమాట. కంక్లూషన్ రాస్తుంది. రైట్, 2012 మరియు 13
క్యూ రకం ఆర్ రకము పెరిగిన శాతం ఎంత అన్నాడు. సో పెరిగిన శాతం అన్నాడు, ఇది 100% అన్నాడు. సో పెరిగిన శాతం అని అంటే సో ఇక్కడ మనకి ఏంది ఆర్ రకం 2006 రకము 2012లో ఉత్పత్తి ఎంత సార్ 2006 అంటే ఏ కలర్ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ ఇక్కడ 30 నుంచి 55 అంటే ఇది 25%, 35 to 60 అంటే ఇది కూడా 25%. ఇందులో 25% అంటే ఎంత, 25% ఆఫ్ 40,000 అనగా దీంట్లో 1/4 అంటే ఎంత. సో మనకి ఇందులో 10,000 వస్తుంది. నెక్స్ట్ 2013 సో ఇది కూడా 25%, ఇది టోటల్ ఎంత 60,000. అప్పుడు ఇది దీంట్లో 1/4 తీసుకున్నట్టయితే 15,000 అన్నమాట. సో పెరిగిన శాతం అన్నమాట. సో పెరిగిన శాతం ఈక్వల్స్ ఇక్కడ డిఫరెన్స్ 15,000 ఇది 10,000 బై ప్రీవియస్ 10,000 పెరిగినప్పుడు తక్కువ విలువ వస్తుంది. ఇది 5,000 10,000 2 times 50%. అవునా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఇన్ 2 cities X and Y. ఎడ్యుకేషనల్ లెవెల్ ఇన్ 2 cities X and Y అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఇదేమో గ్రాడ్యుయేషన్ చెప్తుంది, ఇదేమో అండర్ గ్రాడ్యుయేషన్, ఇదేమో మనకు స్కూలింగ్ చెప్తుంది, ఇది పీజీ మనకు తెలియదు. అట్లాగే ఇక్కడ కూడా ఇది పీజీ స్కూల్ తెలియదు, ఇది అండర్ గ్రాడ్యుయేషన్, ఇది మనకు ఇంకొకటి ఏం మిగిలింది ఇక్కడ మనకు చెప్పండి. పీజీ ఇంత వేస్తాడు, స్కూల్ అండర్ గ్రాడ్యుయేషన్, ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయింది, గ్రాడ్యుయేట్స్ రైట్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ వెళ్తాం. సో ఇక్కడ ఒకవేళ పట్టణం ఎక్స్ అందు 70 మంది పీజీ విద్యార్థులు ఉంటే ఆ పట్టణంలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఆ పట్టణంలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఇది మనకి ఇందులో ఈ గ్రాడ్యుయేషన్ ఉందా, సరే చూడండి ఇప్పుడు ఉన్నదని చూసుకుందాం. ఫస్ట్ ఇది ఏం మిగిలిందో చూద్దాం. ఇది ఏంటి సార్ అంటే పీజీ ఈక్వల్స్ 100% మైనస్ 27%, 34%, ప్లస్ 25%. ఇది తీసేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇది మనకి ఇందులో ఇది ఎవరిది సమ్ పీజీ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే ఆ పట్టణంలోని మొత్తం విద్యార్థుల సంఖ్య. ఈ డిఫరెన్స్ ఒకసారి ఇది మనం గమనించినట్లయితే సో 20, 30, 50 ప్లస్ 20 అంటే 70, 75, 79, 86 పోతే ఇక్కడ 14% వచ్చింది. సో 14% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ 70 మెంబర్స్ అన్నమాట, 70 మంది అలా టోటల్ అన్నాడు కదా. ఎవరిని అడిగాడు ఇక్కడ మనకు మొత్తం విద్యార్థుల సంఖ్య 100% ఈజ్ ఈక్వల్స్ 100 into 70 divided by so 14 ఇది 5 times. సో ఇక్కడ 500 is answer. 500 ఈ 14 ఎట్లా వచ్చిందంటే ఈ మొత్తంలో నుంచి మిగతా అన్ని తీసేస్తే ఇక్కడ 14 వచ్చింది అన్నమాట. అలాగే దాన్ని కూడా మనం కనుక్కోవచ్చు మళ్ళీ. అవును సరే, అక్కడ కూడా ఒక డాష్ ఇచ్చాడు కదా. ఇక్కడ ఏమడిగాడు సార్, వై నగరంలో పాఠశాల స్థాయి విద్యార్థుల శాతపు సంఖ్య ఎంత. పాఠశాల స్థాయి సంఖ్య, పాఠశాల వై నగరంలో సిటీ వైలో. సో పాఠశాల ఎంత సార్, ఇది క్వశ్చన్ మార్క్ తెలియదు, దాన్ని ఫస్ట్ కనుక్కున్నాం. ఇవేంటివి ఇచ్చాడు, డిగ్రీ, ఇక్కడ డిగ్రీలు ఇచ్చాడు అనమాట. సో మనకి ఇందులో స్కూల్ వచ్చేసి 360 degrees నుంచి తీసాను, అవన్నీ డిగ్రీస్ కాబట్టి అందులో నుంచి మనకు మైనస్ 180 ప్లస్ 36 ప్లస్ 90 అనమాట. 3 కదా తీసేస్తే స్కూల్ వస్తుంది. సో అప్పుడు ఏమైతుంది సార్, ఇక్కడ ఇందులో మనకు ఇది 36 అంటే ఇది 270 306 వచ్చింది. 360లో 305 పోతే 54 డిగ్రీలు అనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో శాతం ఎంత అన్నాడు. సో ఎవరి శాతము, స్కూల్ విద్యార్థుల శాతం ఈక్వల్స్ సో 54 డిగ్రీలు అవుట్ ఆఫ్ ఎన్ని డిగ్రీలు ఉంటే 360 డిగ్రీ ఇంటూ 100. ఇది మీరు సింప్లిఫై చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది.
రైట్. ఒకవేళ ఒక్కొక్క పట్టణం యందు మొత్తం విద్యార్థుల సంఖ్య 7,200 చొప్పున ఉన్నట్లయితే రెండు పట్టణాల మధ్య పాఠశాల స్థాయి విద్యార్థుల భేదం ఎంత? ఈచ్ సిటీ హ్యావింగ్ ఈక్వల్ నెంబర్, దట్ ఈస్ 7,200. ఎవరి డిఫరెన్స్ అడుగుతున్నాడు ఆయన? సో మొత్తం విద్యార్థుల సంఖ్య ఏదైతే, సో పాఠశాల స్థాయి అన్నాడు. సో పాఠశాల స్థాయి ఎక్కడ ఉంది సార్? ఇక్కడ మనకు ఇందులో 25 ఉంది. ఇందులో పాఠశాల స్థాయి ఎంత వచ్చింది? ఇంతకుముందు 54 డిగ్రీలు అంటే 15%. దాని యొక్క భేదం అన్నాడు. సో మనకి ఇందులో రెండు పట్టణాలలో కదా, సిటీ ఎక్స్ లో ఎంత ఉంటుంది సార్? సిటీ ఎక్స్ పాఠశాల స్థాయి మనకు 25%. సో స్కూల్ లెవెల్ 25% ఆఫ్ 7,200 అంటే ఎంత వస్తుంది? 1,800 అనమాట. నెక్స్ట్ ఇది సిటీ ఎక్స్. అదే విధంగా సిటీ వై తీసుకున్నట్లయితే, సో స్కూల్ లెవెల్ వచ్చేసి సిటీ ఇక్కడ ఎంత? 54 డిగ్రీస్ కదా. సో 54 డిగ్రీస్. సో 54 డిగ్రీస్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇది 15%. సో 15% ఆఫ్ 7,200 ఈక్వల్స్ టు 15/100 ఇంటూ 7,200. ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది కదా. 15% ఎట్లా ఇస్తారు సార్ అంటే ఇంతకుముందు పర్సెంటేజ్ కనుక్కోలే, 54 డిగ్రీలు నెల మార్చుకుంటే 15 వస్తుంది. రైట్. నెక్స్ట్ వైనగరంలో ఏ స్థాయి విద్యార్థులు ఎక్కువ అన్నాడు? ఏ స్థాయి విద్యార్థులు ఎక్కువ అన్నాడు. సో విచ్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఈస్ ద లీస్ట్ అన్నాడు. తక్కువ, ఎక్కువగా. సో తక్కువ అన్నాడు. లీస్ట్ కదా, తక్కువ అన్నాడు. ఇన్ సిటీ వైలో ఏది తక్కువ ఉంది అన్నాడు. ఇందులో ఏది తక్కువ కంట్రిబ్యూషన్ ఉంది సార్? ఇది ఎన్ని డిగ్రీలు? 54 డిగ్రీలు. ఇది 90, ఇది 180. అంటే ఏదైతుంది సార్? పీజీ ఇస్ ద ఆన్సర్ అనమాట. పీజీ ఇస్ ద ఆన్సర్ అనమాట. అవునా? సరే. కంపెనీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రూపీస్ ఇన్ లాక్స్ అన్నమాట. ఇందులో ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. మనకు దీన్ని రూపీస్ మనకు దీంట్లో మార్చేసుకుందాం మనం. రైట్. చూడండి ఇక్కడ ఇదేంటంటే మనకి ఇందులో ఈ ఎక్స్పెన్సెస్ ఏమో ఈ డాట్స్ చూస్తుంది, ఇదేమో ఇక్కడ గీతనేమో మనం ఇన్కమ్ చూస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇచ్చిన సంవత్సరంలో ఏ సంవత్సరంలో కంపెనీకి ఎక్కువ లాభం వచ్చిందన్న, ఎక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటే అక్కడ లాభం వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది సార్? ఇది 130కి 50 అంటే 80 ఉంది గ్యాప్. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఎక్కువ ఉందా చూడ ఒకసారి. 75కు ఇది అంటే 60, ఇంకా ఇంకొందా లేదు. అప్పుడు ఏంటి సార్? ఏ ఇయర్ అది? ఏ సంవత్సరంలో అన్నాడు. సో మనము ఏ సంవత్సరంలో అన్నాడు. సో మనము పటమును పరిశీలించినట్లయితే 2011 సంవత్సరంలో సో అన్నిటికంటే ఎక్కువ అనగా 130 మైనస్ 50, సో 80 ఎక్కువగా లాభం వచ్చింది. ప్రాఫిట్ 80 ఎక్కువగా లాభం వచ్చింది. ఏ సంవత్సరం అంటే 2011. 2011 ఇస్ ఆన్సర్ అనమాట. అంతేనా? ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది కదా. సరే. నెక్స్ట్ సో కంపెనీ మనకి ఇందులో ఏ సంవత్సరంలో కంపెనీకి నష్టం ఎక్కువగా వచ్చింది అన్నాడు. ఎక్కడ నష్టం ఎక్కువగా వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇన్కమ్ కింది పోయింది, ఇది పైన ఉంది. అంటే ఇక్కడ నష్టం వచ్చిందా లేదా చెప్పండి. 2013 మనకు 2013 ఇప్పుడు ఇక్కడ ఎక్కువ నష్టం శాతం ఈక్వల్స్ టు అప్పుడు ఏమైతుంది? ఇది 65 మైనస్ 55 బై ఎంత సమ్ ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా సో ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ లాగా పే చేసుకుంటే సో ఎక్స్పెన్సెస్ 65 into 100 సో 10/65 into 100. ఇది సింప్లిఫై చేసుకోండి, ఏది వస్తుంది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇచ్చిన సంవత్సరంలో ఏ సంవత్సరం కంపెనీకి 50% లాభం వచ్చింది? ఏ సంవత్సరం? ఇన్ విచ్ ఇయర్ 50% అన్నాడు. ఏ సంవత్సరంలో వస్తుంది సార్ అని అన్నాడు. సో 50% అంటే ఇక్కడ ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉందో దాంట్లో సగం అన్నారు.
75లో సగం లేదు, 50లో సగం లేదు, 60లో సగం ఇది ఉంది. సో 2000 పటములు పరిశీలించినట్లయితే 2000 ఎంత సార్ అనేది 12 సంవత్సరంలో. సో మనకు ఎంత సార్ ఇక్కడ ఖర్చు వచ్చేసి 60 ఖర్చు. నెక్స్ట్ ఆదాయం తీసుకున్నట్లయితే ఆదాయం తీసుకుంటే ఎంత సార్ 90. ఇక్కడ ఏమన్నాడు కంపెనీకి వచ్చిన లాభం. సో ఇక్కడ లాభ శాతం 60. ఇక్కడ మనకి ఇందులో ఏమన్నాడు ఎక్కువ లాభం 50% అన్నాడు కదా. సో ఇది ఎంత సార్ 30. సో లాభం 35 ఎంత 60 100 అంటే ఎంత వస్తుంది 50%. ఏ సంవత్సరంలో అని అన్నాడు కదా, ఏ సంవత్సరం తీసుకున్నాను 2012 ఇస్ ఆన్సర్ 2012 అన్నమాట. ఇచ్చిన సంవత్సరంలో ఏ సంవత్సరంలో కంపెనీకి 50% లాభం అన్నాడు. ఏ సంవత్సరంలో కంపెనీకి తక్కువ లాభం వచ్చింది. తక్కువ లాభము అని అంటే ఇదైతే నష్టం ఉంది. ఇక్కడ ఇన్కమ్ అయితే తక్కువది కాబట్టి ఇది నష్టము. లాభంలో తక్కువ అంటే ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది సార్ 50%. ఇది ఎక్కువనే ఉంది, ఇది ఎక్కువనే ఉంది, ఇది ఎక్కువనే ఉంది, అది ఎక్కువనే ఉంది, అది ఎక్కువనే ఉంది. ఏ సంవత్సరంలో అంటే 2012. సో లోయెస్ట్ ప్రాఫిట్ అన్నాడు. మరి ఇదేంటి సార్ అంటే లాస్, ఇది నష్టం అది. సో 2012 సంవత్సరంలో ఖర్చు 60. 2012 సంవత్సరంలో ఆదాయం 90. సో ఇక్కడ మనకు పెరిగిన వచ్చిన లాభం లాభ శాతం ఎంత సార్ ఇక్కడ ఇది 30 × 100/60 అంటే ఎంత 50%. ఏ సంవత్సరం అన్నట్టు కదా 2012. Right. Next, exports and imports of a company. Exports and imports of a company over the years అన్నారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే మనకి అక్కడ ఒకటే కనిపిస్తున్నాయి కదా చూడద్దు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే 1.1 అంటే 1.1 ఇక్కడ మనకి 1 అన్నమాట. ఇవి కట్ చేస్తే 10 వస్తుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి 0.8/1 అంటే పైన చిన్నది కదా. సో అలాగే ఇది 1 0.75/100 అంటే మనకి ఇందులో ఇది కట్ చేస్తే 2 zeros వస్తాయి. అర్థమైంది? సరే ఇప్పుడు చూడండి మనకి ఇందులో ఏమన్నాడు, ఒకవేళ 2015 సంవత్సరంలో ఎగుమతులు 60 లక్షల రూపాయలు అయినా ఆ సంవత్సరంలో దిగుమతులు ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ఇయర్ చెప్పాడు సార్ 2015. 2015లో ఒకసారి గమనించినట్లయితే సో ఇది అనమాట 2015 సంవత్సరంలో ఏంటి సార్ ఇక్కడ ఎగుమతులు మరియు దిగుమతులు నిష్పత్తి ఈక్వల్స్ 1.2. కింద ఏం లేకపోతే 1 అని తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ డెసిమల్ కట్ చేస్తే 0, ఇది కొట్టు వేసుకుంటే 6/5. నీకు ఇచ్చింది ఏంటి సార్ ఇక్కడ ఎగుమతులు ఇచ్చాడు. ఎగుమతులు అని అంటే పైన ఎగుమతులు కింది దిగుమతులు. ఎక్స్పోర్ట్స్ బై ఇంపోర్ట్స్ ఈక్వల్ టు 6/5. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇచ్చాడు కదా, ఎక్స్పోర్ట్స్ 6 parts equals to ఎంత చెప్పాడు 60 lakhs. దెన్ ఎక్స్పెండిచర్ మనకేంటిది ఇంపోర్ట్స్ 5 parts ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేసి 6 కు 60 అయితే 5 కు 50. అవునా? సరే నెక్స్ట్ 2014 సంవత్సరంలో దిగుమతులు 90 లక్షలు అయినా ఎగుమతులు ఏమి అన్నాడు. సో ఏ ఇయర్ అడుగుతున్నాడు 2014 తీసుకుంటే 2014 సంవత్సరంలో ఎగుమతులు మరియు దిగుమతులు 0.75. ఇక్కడ కింద ఏం లేకపోతే 1 అన్నమాట. డెసిమల్ కట్ చేసుకుంటే 2 zeros, ఇది కట్ చేస్తే 3/4. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రేషియో వచ్చేసి 3:4 అన్నమాట. 3:4. మీకేమి ఇచ్చాడు 90 లక్షలు అంటే దిగుమతులు అంటే 5. సో దిగుమతులు
3 భాగాలకు 90 లక్షలు 4 భాగాలు ఎగుమతులు 4 భాగాలకు ఎంత క్రాస్. సో 4 into 90 divided by 120 is answer. అవునా? ఎన్ని సంవత్సరములలో ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువ అన్నాడు. ఎన్ని సంవత్సరములలో ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువ. పైన ఉన్నది ఎగుమతులు, కింద ఉన్నది దిగుమతులు. ఇక్కడ దీని కింద 1 ఉన్నట్టే కదా సార్. దీని కింద 1, దీని కింద 1 ఉంది, దీని కింద 1 ఉంటుంది, దీని కింద 1 ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఎన్ని సంవత్సరములలో ఎక్కువ అన్నాడు కదా, కింద ఎన్ని సంవత్సరాలలో ఎక్కువ ఉంది అన్నాడు. ఇది పైన ఎక్కువ ఉంది సార్, ఇది కూడా పైన ఎక్కువ ఉంది, ఇది ఈక్వల్, ఇది పైన ఎక్కువ ఉంది, ఇది పైన ఎక్కువ ఉంది, ఇది కింద ఎక్కువ ఉంది. అంటే 2 సంవత్సరాలు. ఏ ఇయర్ సార్? 2012 సంవత్సరం మరియు ఇంకో ఇయర్ ఏమొచ్చింది 2014. 2014 సంవత్సరంలో ఎగుమతులు దిగుమతుల కంటే ఎన్ని సంవత్సరాలు ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువ. హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పోర్ట్స్ మోర్ దెన్ ఇంపోర్ట్స్ అన్నాడు. సో ఎక్స్పోర్ట్స్ మోర్ దెన్ ఇంపోర్ట్స్ అంటే పైన ఎక్కువ అన్నమాట. ఎన్ని సంవత్సరాలలో ఎక్కువ ఉంది అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇది పైన 1 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి పైన ఎక్కువ అన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి సార్? 4 ఇయర్స్ ఇస్ ఆన్సర్. అన్ని ఇయర్స్ వేసుకోండి. 2010 సంవత్సరం, నెక్స్ట్ 2011 సంవత్సరం, నెక్స్ట్ వచ్చేసి మనకు 2015 సంవత్సరం, 2016 సంవత్సరం. చాలు. 4 సంవత్సరములలో ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువ అని వేసుకోండి. నెక్స్ట్ ఎన్ని సంవత్సరములలో ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువ అన్నాడు. ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువ. ఇప్పుడు తెలియదు. నెక్స్ట్ ఏ సంవత్సరం కంపెనీకి బ్రేక్ ఈవెన్ సంవత్సరం అన్నాడు. బ్రేక్ ఈవెన్ సంవత్సరం అంటే ఎగుమతులు ఈక్వల్ టు దిగుమతులు అన్నమాట. 2 సమానం అయితేనే ఎక్స్పోర్ట్స్ ఈక్వల్స్ ఇంపోర్ట్స్ అయితే. ఏ సంవత్సరంలో ఉంది అని అంటే ఇక్కడ మాత్రమే ఉంది అన్నమాట. ఇక్కడ మాత్రమే మనకేమవుతుంది అంటే సో ఇది 1/1 అవుతుంది, ఇది 1/1 అవుతుంది. అర్థమైందా? అవి 2 ఈక్వల్. అంటే ఎగుమతులు ఈక్వల్ టు దిగుమతులు బ్రేక్ ఈవెన్ సంవత్సరం. 2000 పటమును పరిశీలించినట్లయితే 2013 సంవత్సరంలో ఎగుమతులు దిగుమతుల నిష్పత్తి 1/1 ఆర్ 1:1 అన్నమాట. సో ఎగుమతులు దిగుమతులకు సమానము కావున 2013 సంవత్సరంలో బ్రేక్ ఈవెన్ సంవత్సరంగా అనుబడు. బ్రేక్ ఈవెన్ సంవత్సరం అగును అని రాసుకోండి. బ్రేక్ ఈవెన్ సంవత్సరం అగును అన్నమాట. రైట్. ఇది మనకు డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే టేబుల్స్ ఉంటాయి, మనకు పై చార్ట్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, బార్స్ లో రకాలు చూస్తాం, సో గ్రాఫ్స్ చూస్తాం అన్నమాట. అవునా? అంటే ముఖ్యమైన వరకు మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అర్థం చేసుకొని చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ షార్ట్ కట్స్ వచ్చి మనకు డైరెక్ట్ గా రాకపోతే ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఇది సమాధానం అగును అని రాసుకోండి. రాసినట్లయితే కంపల్సరీ 1.5 మార్క్ అయినా పడుతుంది. ఒకవేళ మీకు ఐడియా రాకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఏంటంటే ఓన్లీ కంక్లూషన్ రాసినంత మాత్రాన హాఫ్ మార్క్ అయినా పడుతుంది అనమాట. ఇది హాఫ్ మార్క్ మరి రాయకపోతే మిస్ అవుతాం. సో కాబట్టి అవి కంపల్సరీ ప్రతి దానికి కంక్లూషన్ రాయండి. కుదిరించి రాయాలని చూడొద్దు, నీట్ గా రాయడానికి చేసుకోండి, నీట్ గా రాయడం చేసుకోండి అనమాట. సో రైట్, అందరికీ ఆల్ ది బెస్ట్.